వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు నిఫ్టీ ఆప్షన్స్ చూపిస్తున్నాను. 15th February ఎక్స్పైరీ అండ్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 21,800, బయింగ్ ప్రైస్ 33 రూపీస్. 21,800 పుట్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 33 రూపీస్ 2 లాట్స్. అండ్ ఎగ్జిట్ వచ్చేసి ఐ థింక్ 56 రూపీస్ 15 పైసా. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 2,315 రూపీస్. సో ఇవాళ నిఫ్టీ ఎందుకు చేశానంటే వీకెండ్ ఎక్స్పైరీ అండ్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నాను. సో తీసుకున్న వెంటనే ఒక 5-10 మినిట్స్లో ట్రేడింగ్ అయిపోయింది. సో అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి, డైరెక్ట్గా అటెంప్ట్ చేయకండి, ఆప్షన్స్ అస్సలు చేయకండి. ఈక్విటీ షేర్స్లో మీరు పెట్టొచ్చు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కిందట, కానీ ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ తెలియకుండా ఎప్పుడు కూడా ఎంట్రీస్ తీసుకోకండి. మీ మంచి గురించే చెప్తున్నాను. సో డబ్బులు తెలియకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత పోతే చేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. తెలియకుండా ఎవ్వరూ ఎంట్రీస్ తీసుకోకూడదు, తెలిసి చేయండి. తెలుసుకొని చేస్తే డబ్బులే డబ్బులండి, తెలియకుండా చేస్తే లాసెస్ తప్పితే మనం ఏం చూడలేము. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత అవి మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే లేట్గా అయినా వస్తాయి, సరే ఇస్తాడులే అని అనుకోవచ్చు. కానీ ఆప్షన్ ట్రేడింగ్లో మాత్రం అలా ఉండదు. ఒకసారి డబ్బులు పోయినాయి అంటే పోయినాయి, మళ్ళీ ఇంకా అవి తిరిగి రావన్నమాట. సో బాధ తప్పితే ఇంకేముండదు దీంట్లో. అందువల్ల తెలుసుకొని చేయండి. బయట ప్రొఫెషనల్స్ ఉంటారు, క్లాసెస్ కూడా ఇస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా నేర్చుకోండి, లేకపోతే యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి, అలా నేర్చుకోండి. సో ట్రేడ్ మార్కెట్లో డబ్బులంటే డబ్బులండి. అలాగని చెప్పేసి ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని కాదు, లాసెస్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. సో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ఇమీడియట్గా లాసెస్ వస్తాయి, ఇమీడియట్గా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఎప్పుడు మనకి మార్కెట్ పడుతుందని తెలీదు, మార్కెట్ పెరుగుతుందని తెలీదు. సో అలా ఉంటుందన్నమాట. చాలా ఐడియా ఉన్న వాళ్ళకి, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్కెట్ ఏంటి అనేది తెలుస్తుంది. అందుకని చెప్పేసి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారనమాట రోజు ప్రాఫిట్స్ తీయటం అనేది. సో అంటే లాసెస్ కూడా వస్తాయి, లాసెస్ వద్దు మాకు ఓన్లీ ప్రాఫిట్సే కావాలంటే తొందరగా ఎగ్జిట్ చేసేయాలన్నమాట. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉన్నామనుకోండి, మన కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉంటే క్లోజ్ చేయాలనిపించదు, బట్ మనం చేయాలంతే. లేకపోతే డబ్బులు మీరు చూస్తున్నారు కదా మార్కెట్, నేను అఫ్కోర్స్ లైవ్ పెట్టట్లేదు అనుకోండి, రన్నింగ్ మార్కెట్ నేను చూపిస్తున్నాను, మీకు ఐడియా వచ్చే ఉంటుంది మార్కెట్ ఎలా పడుతుంది ఎలా పెరుగుతుంది అనేది, ఏ క్షణంలో ఎలా రన్ అవుతుంది మార్కెట్ అనేది. సో అందుకని చెప్తున్నాను అనమాట. డైరెక్ట్గా ఎవ్వరూ ట్రేడ్ చేయకండి, తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి అని చెప్తున్నాను. చేసుకుంటే చాలా మంచి ప్లాట్ఫామ్ ట్రేడింగ్, లైక్ పార్ట్ టైం జాబ్ లాగా అనుకోవచ్చు, లేకపోతే ఫుల్ టైం జాబు చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే అది ట్రేడ్ మార్కెటింగ్ అనేది. ట్రేడ్ మార్కెట్లో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట, మనం డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడం అనేది. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగని చెప్పేసి డబ్బులు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ధైర్యం ఉన్న వాళ్ళే అటెంప్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.